హాయ్ ఫ్రెండ్స్, మనం చేయబోయే రెసిపీ ఆలు బోండా. దీనికి కావాల్సింది ఒక బౌల్ తీసుకొని 2 కప్స్ శనగపిండి తీసుకోవాలి. దీనిలోకి ఒక హాఫ్ స్పూన్ సోడా, హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇవంతా కలిసేటట్టు ఒకసారి పొడిపిండి కలుపుకున్న తర్వాత మనం కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఉండలు లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. పిండి అనేది ఎంత బాగా కలుపుకుంటే మనకు బోండా అనేది అంత బాగా వస్తుంది. దీనికి మనం ఆలు కర్రీ రెడీ చేస్తున్నాం కాబట్టి 2 ఆలును ఉడకబెట్టుకొని మెత్తగా చేసుకొని రెడీ చేసుకోవాలి. చిన్నగా తురుముకున్న ఆనియన్స్ అనేది చిన్నగా తురుముకొని పెట్టుకోవాలి. వీడియోలో చెప్పిన విధంగా పిండిని కలుపుకోండి, బోండా అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఈ విధంగా కలుపుకున్న పిండిని పక్కకు పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. కొంచెం ఆయిల్ అనేది మనకు కాగాక పోపు దినుసులు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర ఆవాలు వేసుకున్నాక మనం ఆవాలు కొంచెం చిటపటమని సౌండ్ రాగానే మనం సన్నగా తురుముకున్న 1 కప్పు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసి ఒక 5 మినిట్స్ ఆనియన్స్ పచ్చివాసన వేయే వరకు వేయించుకోవాలి. మనం పచ్చివాసన వేయే వరకు మనం ఆనియన్స్ వేయించుకుంటే మనం కర్రీ బోండా వేసినప్పుడు మనం బోండా తిన్నప్పుడు మనకు ఆనియన్స్ అనేది పచ్చిగా రాదు. మనకు ఆనియన్స్ వేగాక మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆలును మెత్తగా చేసుకున్నాం కాబట్టి అది ఆలు వేసుకోవాలి. వేసుకొని ఇవి 2 కలిసేటట్టు ఒకసారి కలుపుకోవాలి. ఒక 2 మినిట్స్ కలుపుకుంటే సరిపోతుంది. మనకు ఆనియన్స్ ఆల్రెడీ వేగిపోయినాయి కాబట్టి 2 మినిట్స్ కలుపుకున్నాక దీనిలోకి ఒక 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకొని మళ్ళీ ఒకసారి ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న దానిలోకి ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి. హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఒక 5 మినిట్స్ కలుపుకోవాలి. కలుపుకుంటే మన కర్రీ అనేది రెడీ అయిపోతుంది. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి. ఇట్లా కర్రీ రెడీ అయిపోయాక మనం కర్రీ అనేది చల్లార్చుకొని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకున్నాక మనము కర్రీ అనేది చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి. ఇవి ఈ విధంగా చేసుకున్న బాల్స్లు మనం పిండిలోకి ముంచి మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకున్నాం కాబట్టి దానిలోకి ఒక్కొక్కటి మెల్లగా వేయాలి. వీడియోలో చెప్పిన విధంగా చేసుకోండి, ఆలు బోండా కరెక్ట్గా వస్తుంది. ఈ విధంగా అన్నీ వేసుకోవాలి. ఈ విధంగా వేసుకున్న బజ్జీలను మన ఆలు బోండాలను వెంటనే కదిలియకూడదు. కదిలితే కర్రీ అనేది బయటకు వస్తుంది కాబట్టి ఒక సైడ్ వేగాక రెండో సైడ్ వేయించుకోవాలి. ఈ విధంగానే కలుపుకోవాలి. మనకు ఆలు బోండా వేగిపోయినాయి కాబట్టి ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఎంతో రుచికరమైన ఆలు బోండా రెడీ.